హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అనేది అందరికీ ఉంది కదా. ఈ పొల్యూషన్కి చిన్న పెద్ద లేకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, తెల్లెంటుకలు అనేవి వస్తున్నాయి. అలా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా, మీ హెయిర్ బాగా పెరగాలన్నా, మనకి జుట్టు బాగా పెరగకపోయినా సరే జుట్టు ఊడకుండా ఉంటే మనకి అదే చాలు అనుకునే వాళ్ళు ఇదైతే మాత్రం వాడారంటే చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే పాపకి మాకు అందరికీ ఇదే వాడతాను. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఇవన్నీ ఇన్ని తీసుకుంటున్నానండి. ఈ ఆయిల్లో వేయటానికి ఒక కప్పు 2-3 స్పూన్లు మెంతులు నానేసాను. అవి ఒక టీ కప్ అంత అయినాయి. ఈ మందార పూలు తీసుకోండి. రేఖ మందారమైనా ముద్ద మందారమైనా ఏమైనా పర్వాలేదండి. ఒక 6-7 తీసుకున్నాను. ఇవి రెక్కలు తుంచుకొని పక్కన పెడదాం. మందార ఆకులు కూడా తీసుకోండి. అందుకనే నేను గార్డెన్ అనేది ఉన్నదంటే మనం మొక్కలు పెంచుకుంటే ఇలాగ మనకి ఉపయోగపడేవి చాలా ఉంటాయి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, మందార ఆకులు, ఒక కరివేపాకు ఎంత వాడినా పర్వాలేదండి. అలోవెరా ఇంత తీసుకున్నాను. వేపాకులు కూడా 4-5 వేపాకులు రొబ్బలు కూడా తీసుకున్నా. కరివేపాకు మాత్రం ఒక కప్పు సగానికి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా మనం అల్లం వెల్లుల్లి దంచుకునేది ఉంటుంది కదా, అదొకటి తీసుకొని ఇందులో ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ మరగబెడతామో ఆ గిన్నెలో ఈ మెంతులు అనేవి వేసేయండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, మరగబెట్టుకోవడానికి పొంగకుండా వీలుగా ఉంటుంది, బాగా ఫ్రీగా మరుగుతుంది. ఇప్పుడు ఈ మందార పువ్వులన్నీ కాడలని తుంచుకొని అందులో అల్లం వెల్లుల్లి దంచే దాంట్లో వేసుకొని కచ్చా పిచ్చగా దంచి అందులో వేసామంటే రసం మనకి త్వరగా దిగుతుంది. అప్పుడే కలర్ కూడా త్వరగా చేంజ్ అవుతుంది. ఇందులో ఉన్న పసరంతా ఆయిల్లోకి వచ్చి మనకి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్కి ఇలాగని వాడారంటే ఈ ఆయిల్ మరగబెట్టి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదా, ఆ స్టోర్ చేసుకున్నప్పుడు అందులో ఆముదం ఉంటుంది కదా, వంట ఆముదం, అది కూడా ఆముదం చాలా మంచిదండి హెయిర్కి. మనం డైరెక్ట్గా దాన్ని తలకి రాసుకోలేము కాబట్టి బాగా జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనం ఈ ఆయిల్లో అది కూడా కొంచెం కలిపి నేనైతే ఒక బాటిల్లో వేసానండి. ఆ బాటిల్లో ఈ ఆముదాన్ని కూడా అందులో కలిపేసాను కొంచెం వేసి. అప్పుడు చాలా బాగుంటుంది, అంత జిగురు ఉండదు, మనకు అంత స్మెల్ అనేది ఉండదు. రాసుకున్నా సరే ఆముదాన్ని డైరెక్ట్గా పట్టించామంటే ఆ స్మెల్ అదో రకంగా వస్తుంది. అది ఈ ఆయిల్లో అది కలిపామంటే మనకు ఆ స్మెల్ అనేది సరిగ్గా తెలియదు. ఇప్పుడు మందార ఆకులు కూడా కచ్చపిచ్చగా దంచి వేస్తాను. కరివేపాకు కూడా మొత్తం కరివేపాకు వేసేస్తానండి. కరివేపాకు హెయిర్కి చాలా మంచిది. అలానే మేమైతే చిన్నప్పుడు మందార ఆకులు మందార పువ్వులు నూరుకొని రుబ్బు రోట్లో నూరుకొని హెయిర్కి పట్టించుకునేవాళ్ళు అండి. కుంకుడుకాయలతోనే మాత్రమే రుద్దుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనం షాంపూలు వచ్చేసి అందరూ ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది దానివల్ల కూడా సగం జరుగుతుంది, ఈ పొల్యూషన్ వల్ల కూడా సగం జరుగుతూ ఉంటుంది. మా పాప హెయిర్ చూసారా చాలా పల్చగా ఉంటుంది. దాని గురించేనండి నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను. నేను వేపాకులు కూడా కొంచెం వేసాను, ఎందుకంటే ఆ చేదుకి కొంచెం పేలవి పట్టుకుంటూ ఉంటాయని వేసాను. కొంచెం బాదంలు కూడా వేయండి, ఒక 10 బాదం పప్పుల వరకు కూడా దంచేసి వేసేయండి. బాదం ఆయిల్ కూడా హెయిర్కి చాలా మంచిది, అందుకని నేను కొన్ని బాదంలు కూడా వేసాను. కరివేపాకు, బాదం పప్పులు, మందార ఆకులు, మందార పువ్వులు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఉల్లిపాయలు కూడా ఇలాగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కలబంద కూడా ఉంది కదా, ఆ కలబంద మట్ట కూడా చక్కగా కట్ చేసుకొని అందులో వేసేద్దాం. నేనైతే ఇన్ని తీసుకున్నానండి. ఈ కలబంద కూడా చాలా చేదుగా ఉంటుంది కాబట్టి పేలవి పట్టకుండా ఉంటాయి. అలానే చాలా జిగురు ఉంటుంది కాబట్టి మన హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మేము వాడాకే నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. చాలా బాగుంది, హెయిర్ అయితే ఊడట్లేదు. నా హెయిర్ కూడా చాలా బాగా పెరిగింది. పాప కూడా బేబీ హెయిర్ లాగా చాలా ఎదరది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కలబంద అంతా బాగా కట్ చేసి వేసేయండి. ఈ కొంచెం కొంచెం కాకుండా ఒకసారి నేను తయారు చేసేస్తానండి. 1 లీటర్ ఆయిల్కి అయితే కొబ్బరి నూనెనండి, లీటర్ నూనెకి ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ మరగటానికి ఒక
10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం గరిటెతో కలిపామంటే మెత్తగా ఉండకూడదు, కరకరలాడుతూ మరమరలాడుతూ మన గరిటెకి తెలుస్తుంది. అప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. కొంచెం మరిగే వరకు మీడియం మంట మీద పెడదాం. తర్వాత చిన్న మంట మీద పెట్టేస్తే అవన్నీ చక్కగా అందులో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి దిగిపోతాయండి. దిగి చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ కూడా మళ్ళీ మనం హెయిర్కి పట్టించేటప్పుడు ఆముదం కూడా ఇందులో కలుపుకోండి. ఒక డబ్బాలో సగం ఇవి వేసారంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసేయండి, అదే వంట ఆముదం అది వేసేయండి. ఆ జిగురు పోతుంది, స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఈ గ్రీన్గా ఉన్నాయి కదా ఇందులో ఆకులు, ఇంకా బ్లాక్గా అయిపోవాలి. మొత్తం అన్నీ బాగా బ్లాక్గా అయిపోతే ఇది పూర్తి అయిపోయినట్టే. చూసారా చక్కగా బాగా మరుగుతుంది. మీడియం మంట మీద పెట్టండి. కొంచెం సగం మరిగాక స్లోగా చిన్న మంట మీద పెట్టేస్తారంటే బాగా మరిగిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇంకొంచెం మరిగితే సరిపోతుందండి. ఇంకా గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ అనేది కనిపించకూడదు, బ్లాక్గా వచ్చేయాలి మొత్తం అంతా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా బాటిల్లో వేసుకోమని ఆయిల్ని, ఆముదాన్ని కూడా కలుపుకొని హెయిర్కి పట్టించేటప్పుడల్లా మీరు ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి కొంచెం తీసుకొని 2-3 స్పూన్లు వేసుకొని లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకోండి. వేడి చేసి చేతిలో వేసుకొని ఒక చేతిలో వేసుకోండి, ఇంకొక చేతి వేళ్ళతోని చక్కగా అందులో ముంచి తలంతా వేళ్ళతో మసాజ్ చేసినట్టు చెయ్యండి. కొంచెం గిన్నెలో చేయి పెట్టి కొంచెం మసాజ్ చేసుకుంటూ హెయిర్ అంతా పట్టించండి. పిల్లలకైతే మాత్రం ఒక దూది లాంటిది తీసుకోండి, కాటన్ తీసుకొని అందులో ముంచి చక్కగా పాయిగా విడదీసి కొంచెం రాసారంటే ప్రతి పాయికి రాసి అప్పుడు మనం మన వేళ్ళతో 2 చేతుల వేళ్ళతోని మసాజ్ చేస్తే చాలా బాగా పడుతుందండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా, నేను ఆ బాటిల్లో వేసాను. ఇదంతా కూడా వడపోసుకొని పెద్ద బాటిల్లో వేసుకొని అప్పుడు మనకు కావాల్సిన వేరే బాటిల్లోకి మార్చుకొని అందులో కొంచెం ఆముదం కలుపుకొని ఇలా రెడీ చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ రాసుకోవచ్చు. ఏ స్మెల్ ఉండదు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీ హెయిర్ కూడా ఒకసారి ట్రై చేసి నేను చెప్పింది నిజమో కాదో కామెంట్ చేయండి. మీ హెయిర్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.